పేరంటమన్నా, వ్రతాలు అయినా, వాయినాలు అన్నా పట్టుమని 4-5 కూడా మన దగ్గరకు వచ్చి వాయనం ప్రసాదాలు తీసుకోవడానికి దొరకడం కష్టమైపోతున్న ఈ బిజీ కాలంలో మా అమ్మాయి కోడలు ఒకరి కోసం ఒకరు కొంతకాలంగా వేచి కలిసి ఒకే చోట చేసుకుందాం అని అనుకుంటున్న శ్రావణమంగళ గౌరీ వ్రతం ఆఖరి మరియు 5వ సంవత్సరానికి వాయనం తీసుకునేందుకు 25 మంది ముత్తైదులు కావాలండి. ముత్తైదువులు అంటే ఉదయం పూటే స్నానాదులు ముగించుకొని 11 అయ్యేసరికి వాయనం తీసుకునేందుకు వారింటికి రమ్మనడమో మన ఇంటికి రావడమో చెయ్యాలండి. పైగా నిండుగా కాలికి పసుపు రాయించుకుని కుంకుమ గంధము పెట్టించుకుని జ్యోతులపైన పట్టిన కాటుకను కంటికి పెట్టుకుని ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఆశీర్వదించాలండి. నియమయుక్తంగా వ్రతంలోని అంగాలైన సంకల్పము, వినాయక పూజ, గౌరీ పూజ, తోర పూజ, వాయన దానాలు, వ్రత కథ వింటూ చనివిడి ఆవునేతి జ్యోతులపైన కాటుక పట్టుకొని తోరము ధరించి 25 మంది ముత్తైదుల వేటలో పడవలసిన అవసరమే లేకుండా ఈ రోజుల్లో కూడా వ్రతం చేసుకున్న వారు వాయనం ఇవ్వాలని, వ్రతం లేనివారు చేసుకున్న వారి వ్రత సంపూర్తికి సహకరించాలనే సదుద్దేశంతో ఒకరితో ఒకరు అనుకుని ఈ కమ్యూనిటీలో 50-60 మంది ముత్తైదువులు ఒకే చోట ఎలా చేరారో చూడండి. ఆ ఉత్సాహము, కలివిడితనము, భక్తిభావము, మనసారా ఆశీర్వదించడము చూడడానికి నిజంగా 2 కళ్ళు కూడా చాలవండి. మేము వారికి కృతజ్ఞులమండి.